హాయ్, వెల్కమ్ టు గ్రో యూట్యూబ్ తెలుగు. నేను సి అపూర్వ చేసమా. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే ఈ వీడియోలో మనము మీ స్టాక్ మార్కెట్ ఇన్కమ్పై మీరు కట్టాల్సిన ట్యాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. మీరు ట్రేడర్ అవ్వచ్చు లేదా ఇన్వెస్టర్ అవ్వచ్చు. మీ స్టాక్ మార్కెట్లో మీ జర్నీ ఎలా ఉన్నా కూడా ఈ వీడియో మాత్రం పూర్తిగా ఎండ్ దాకా చూడండి, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పడే రకరకాల ట్యాక్స్ ఇంప్లికేషన్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. బట్ బిఫోర్ దాట్ గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. యాజ్ ఇన్వెస్టర్స్ లేదా ట్రేడర్స్ మన మెయిన్ ఫోకస్ ఏముంటుంది? మనం కరెక్ట్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా, మనం కరెక్ట్ టైంకి ఎంటర్ అయ్యామా, కరెక్ట్ టైంకి ఎగ్జిట్ అయ్యామా, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఈ ఆస్పెక్ట్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్, మీరు ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ పైన ఓవరాల్గా ఎటువంటి ట్యాక్సెస్ పడతాయి అన్న దాని మీద మనం తరచుగా ఓవర్లుక్ చేస్తాం, అంత అవగాహన కూడా ఉండదు. అండ్ చివరికి ఏమవుతుందంటే, మీరు ఫుల్ ఇయర్ ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేశాక మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసే టైంకి మీరు రియలైజ్ అయితే అప్పుడప్పుడు మీరు ఎర్న్ చేసిన దాని మొత్తం కూడా మెజారిటీని ట్యాక్స్ రూపంలో కట్టేయాల్సి వస్తుంది. సో అందుకే యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ అన్న ఈ ఈకో సిస్టంలో ట్యాక్సేషన్ ఎలా పనిచేస్తుంది అన్నది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ఎలా పని చేస్తుంది అంటే, ఇప్పుడు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. బేసికల్లీ మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా సరే, మీరు దేని మీద ట్యాక్స్ కట్టాలి అంటే, మీరు ఎర్న్ చేసిన ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాలి. మీకు వచ్చిన లాభం మీద మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అండ్ ఎంత ట్యాక్స్ కట్టాలి, ఏ రేట్ ఆఫ్ ట్యాక్స్ కట్టాలి అన్నది మీరు ఎందులో ఇన్వెస్ట్ చేశారు, ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేశారు, దాన్ని ఎంతకాలం హోల్డ్ చేసి ఎంతగా అమ్మేశారు అన్న ఫ్యాక్టర్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. సెక్యూరిటీస్ ఇక్కడ అంటే ఏంటి అంటే, షేర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, బాండ్స్ లేదా డెట్ సెక్యూరిటీస్ కావచ్చు, ఎటువంటి కమోడిటీ ట్రేడింగ్ చేసినా దాన్ని కూడా మనం సెక్యూరిటీస్ అని అంటాం. సో మీరు ఈ సెక్యూరిటీస్ మీద ఎంత ట్యాక్స్ కట్టాలి, ఏ రేట్ ఆఫ్ ట్యాక్స్ కట్టాలి అన్నది పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ బట్టి ఉంటుంది. బేసికలీ సెక్యూరిటీస్ అండ్ అసెట్ క్లాసిఫికేషన్ కూడా ఈ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెటా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెటా అని. ఏంటి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అంటే, మీరు ఎప్పుడు కొన్నారు అండ్ దాన్ని ఎప్పుడు అమ్మేస్తున్నారు అన్న దాన్ని బట్టి. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ తీసుకుంటే ఈక్విటీ షేర్స్ లేదా ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్, వీటి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ 12 months. సో 12 months లోపు మీరు ఏదైనా షేర్ కొని అమ్మేస్తే అప్పుడు అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. అదే షేర్ని మీరు కనుక 12 months కన్నా ఎక్కువ పీరియడ్ ఆఫ్ టైం హోల్డ్ చేశాక అమ్మారంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. అన్లిస్టెడ్ షేర్స్కి ఈ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ 24 months. అండ్ ఇంకా వేరే టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ సచ్ యాజ్ డెట్ సెక్యూరిటీస్కి ఈ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ 36 months. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫార్మాట్లో మాట్లాడుకుంటే, లెటర్స్ మీరు 1st January 2023కి ఒక ఈక్విటీ షేర్ కొన్నారు, దాన్ని లెటర్స్ 30th September కల్లా అమ్మేశారు అంటే మీ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత, జస్ట్ 9 months మాత్రమే. అలాంటప్పుడు దీనిపైన ట్యాక్సేషన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా డిటర్మైన్ అవ్వబడుతుంది. అదే మీరు 1st January 2023న ఒక ఈక్విటీ షేర్ కొని దాన్ని లెటర్స్ 31st January 2024కి అమ్మారు అంటే మీ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ 12 months కన్నా ఎక్కువ అయింది, కాబట్టి దీన్ని లాంగ్ టర్మ్ అసెట్గా క్లాసిఫై చేయబడుతుంది. సో స్క్రీన్ మీద మీకు ఒకసారి పాజ్ చేసి వీడియో చూడండి, ఎన్ని రకాల క్యాపిటల్ అసెట్స్కి ఎన్ని రకాల పీరియడ్ ఆఫ్ హోల్డింగ్స్ బట్టి అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెటా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెటా అన్నది సెక్యూరిటీ వైజ్ లిస్టింగ్ మీకు కనిపిస్తుంది. సో ఎన్ని రకాల అసెట్స్ ఉన్నాయి అన్నది మనకు అర్థమైపోయింది, కాబట్టి ఇన్ని రకాల అసెట్స్ నుంచి నాకు ఎన్ని రకాల ఇన్కమ్స్ వస్తాయో మాట్లాడుకుందాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ నుంచి వచ్చేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఒకవేళ అసెట్ నుంచి మీకు లాస్ వస్తే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అంటారు. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ నుంచి వచ్చేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అసెట్ నుంచి కనుక మీకు లాస్ వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అంటారు. మన స్టాక్ మార్కెట్ ఈకో సిస్టంలో ఇవి రెండూ కాకుండా ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కంపెనీస్ డివిడెండ్ ఇస్తుంది. సో అది ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్. అది కాకుండా బాండ్స్ లేదా డెట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఇన్కమ్. సో ఇప్పుడు ఇన్ని రకాల ఇన్కమ్స్ పైన ట్యాక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుంది? ఒకవేళ అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కడతారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కడతారు. ఎంత కడతారు అంటే, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీ గెయిన్ పైన 15% లెవీ చేయబడుతుంది. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అయితే అప్ టు 1 lakh rupees మీ గెయిన్ ఎగ్జెంప్ట్ చేసి 1 lakh కన్నా ఎక్కువ ఎంతైతే మీ గెయిన్ ఉందో దానిపైన 10% ట్యాక్స్ చేయబడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం.
చూద్దాం. లెటర్సే మీరు 1000 షేర్స్ కొన్నారు, 100 రూపీస్కి కొన్నారు. 6 monthsే దాన్ని హోల్డ్ చేసి తర్వాత షేర్ ప్రైస్ 125కి పెరిగిందని మీరు ఆ 1000 షేర్స్ అమ్మేశారు. సో మీ టోటల్ సేల్స్ 1000 షేర్స్ ఇంటూ 125 రూపీస్ అంటే 1,25,000 మీకు వచ్చిన సేల్ కన్సిడరేషన్. మీరు కొన్నది 1000 షేర్స్ అట్ 100 రూపీస్ కాబట్టి మీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 1 lakh. సో మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, గెయిన్ ఎంత అంటే 25,000. మీరు దీన్ని 6 monthsే హోల్డ్ చేశారు కాబట్టి ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయింది. మీకు వచ్చిన 25,000 రూపీస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయింది. సో దీని మీద మీరు కట్టాల్సింది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అట్ 15%, 3750 రూపీస్. ఒకవేళ మీరు ఇదే 1000 షేర్స్ని 6 months కాకుండా ఒక 1.5 year 2 years హోల్డ్ చేసి అమ్మేస్తున్నారు అనుకుందాం. సో అమ్మేసరికి ప్రైస్ 225 రూపీస్ అయింది అనుకుందాం. సో అలాంటప్పుడు సేల్ కన్సిడరేషన్ 1000 షేర్స్ ఇంటూ 225 రూపీస్ పర్ షేర్ 2,25,000 అవుతుంది. కొన్నది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 100 రూపీస్కే కాబట్టి 1 lakh. సో 225కి అమ్మారు, 1 lakhకి కొన్నారు. సో మీ నెట్ గెయిన్ 1,25,000. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, ఎందుకంటే మీరు మోర్ దాన్ 1 year హోల్డ్ చేశారు కాబట్టి. అండ్ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ టోటల్ ఇన్కమ్ 1,25,000 ఏదైతే ఉందో అందులో అప్ టు 1 lakh రూపీస్ మీకు ఎగ్జెంప్ట్. సో బ్యాలెన్స్ 25,000 మీద మాత్రమే 10% ట్యాక్స్ కంప్యూట్ చేయబడుతుంది. ఇక్కడ నేను ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ కన్సిడర్ చేయలేదు, జస్ట్ ట్యాక్స్ రేట్స్ ఎలా వర్క్ అవుతాయని చెప్పడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసి అమ్మేసింది బాండ్స్ లేదా అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అయితే అది దాని నుంచి వచ్చిన టోటల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఉందో అది మీ రెగ్యులర్ ఇన్కమ్ స్లాబ్స్ కిందనే ట్యాక్స్ అవుతుంది అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అదే ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే 20% ట్యాక్స్ అప్లై అవుతుంది ఆఫ్టర్ ఇండెక్సేషన్ బెనిఫిట్. ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఏంటి అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. బేసికల్లీ మీరు ఎప్పుడు ఏదైనా అసెట్ కొని దాన్ని అమ్ముతున్నారు, మీకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వస్తుంది అంటే లాంగ్ టర్మ్లో గవర్నమెంట్ మీకు దాని యొక్క ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసే బెనిఫిట్ లేదా స్కోప్ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 year బ్యాక్ 100 షేర్స్ కొన్నారు, ఒక 100 రూపీస్కి కొన్నారు అనుకుందాం. అదే 100 షేర్స్ మీరు ఇవాళ కొనాలనుకుంటే మీకు 100 రూపీస్కి దొరకదు, దాని ప్రైస్ పెరుగుంటుంది. సో 102 అయి ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఏవైతే కాస్ట్లు పెరుగుతాయో దాన్ని కన్సిడర్ చేసి మీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేసే ఒక బెనిఫిటే ఇండెక్సేషన్ బెనిఫిట్. సో మనకి ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ నంబర్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది ఫ్రమ్ 2001 ఆన్వర్డ్స్. సో స్క్రీన్ మీద చూసినట్లయితే 2001 నుంచి 2022, 2023 దాకా కూడా మనకి ఎవ్రీ ఇయర్కి ఒక కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ నంబర్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. మనం ఏదైతే పర్చేస్ ప్రైస్ తీసుకున్నామో ఒకప్పుడు కొని ఉండొచ్చు, 3 ఏళ్ల క్రితం, 2 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం కొని ఉండొచ్చు. కానీ నేను ఇవాళ సెల్ చేస్తున్నా, సో నా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఏదైతే కట్టాలో అది నేను ఇవాళ కంప్యూట్ చేస్తున్నా కాబట్టి నేను అప్పుడెప్పుడో పెట్టిన పర్చేస్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్కి బెనిఫిట్ అడ్జస్ట్ చేసి ఒకవేళ నేను ఇవాళే అది కొనాల్సి వస్తే ఎంత పెట్టాల్సి వచ్చేది అన్నదే మన ఈ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అనమాట. సో ఇప్పుడు ఈ ఇండెక్సేషన్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. లెటర్సే మీరు 2019లో 1000 షేర్స్ కొన్నారు ఫర్ 1000 రూపీస్, అంటే 10 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు. అది 21-22కి అమ్మేశారు లెటర్సే ఫర్ 2000 రూపీస్ పర్ షేర్, అంటే 21-22లో మీ క్యాపిటల్ గెయిన్స్ ఎంత అనేది కంప్యూట్ చేద్దాం. సో సేల్ కన్సిడరేషన్ వచ్చేసి 2000 రూపీస్ పర్ షేర్కి 1000 షేర్స్ అమ్మారు కాబట్టి 20 లక్షలు మీ సేల్. పర్చేస్ ప్రైస్ ఎంత కొన్నారు అంటే 2009-10లో మీరు 10 లక్షలకి కొన్నారు, కానీ ఆ 2009-10 నుంచి ఇవాల్టి దాకా ఏదైతే ఇన్ఫ్లేషన్ జరిగిందో ఆ బెనిఫిట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 2009-10లో మీరు 10 లక్షలకి కొన్నప్పుడు కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ నెంబర్ 148, 21-22లో మీరు దాన్ని 20 లక్షలకి అమ్మేసినప్పుడు కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ నెంబర్ 317. సో జస్ట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 20 lakhs మైనస్ 10 lakhs చేయకూడదు, 20 lakhs మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ చేయాలి. అంటే 10 lakhs by 148 into 317 చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 21,41,000 వస్తుంది. అంటే కొన్నది 21,41,000కి, అమ్మింది 20 lakhsకి, అంటే మీకు యాక్చువల్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చింది 1,41,000. ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేసి మీరు జస్ట్ నంబర్స్ మాత్రమే కంప్యూట్ చేసి చూసుకుంటే కొన్నది 1000 రూపీస్కి, అమ్మేసింది 2000 రూపీస్కి, నాకు 100% ప్రాఫిట్ వచ్చింది అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసి చూస్తే మీకు వచ్చిన రిటర్న్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లేషన్ నెంబర్స్ని బీట్ చేయలేకపోయిందని అర్థం. సో ఇదే ఎగ్జాంపుల్ని ఎక్స్టెండ్ చేసి చూస్తే లెటర్సే మీరు 3
3000 రూపీస్కి సెల్ చేశారు, 2000 కాదు 3000 పర్ షేర్ ఇంటూ 1000 షేర్ సెల్ చేశారంటే సేల్ కన్సిడరేషన్ 30 lakhs అవుతుంది. మీ ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇందాక చూసిన నెంబర్ 21,41,000 అంటే మీకు యాక్చువల్లీ క్యాపిటల్ గెయిన్ వచ్చినట్టు అప్రాక్సిమేట్లీ అరౌండ్ 8.5 lakhs. లాంగ్ టర్మ్ కాబట్టి దానిపైన మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అన్నది లెవీ చేయడం జరుగుతుంది. సపోజ్ మీరు ఇవే షేర్స్ 2001-2 కన్నా ముందు పీరియడ్లో కొని ఉంటే, ఎందుకంటే మన కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ స్టార్టింగ్ పాయింట్ 2001-2 కాబట్టి దానికన్నా ముందు 1997లోనో 96లోనో 2000లోనో కొంటే అప్పుడేమవుతుంది అంటే దానికోసం సపరేట్ కంప్యూటేషన్ ఉంటుంది అనమాట. మీరు ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1st April 2001 లేదా యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ అక్విజిషన్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకుని దానిపైన మళ్ళీ ఇండెక్సేషన్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం బాండ్స్ లేదా గోల్డ్ పైన క్యాపిటల్ గెయిన్స్ గురించి మాట్లాడుకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 20% ట్యాక్స్ రేట్ ఆఫ్టర్ ఇండెక్సేషన్ బెనిఫిట్, అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే అది మీ రెగ్యులర్ స్లాబ్ రేట్స్ ప్రకారంగానే ట్యాక్స్ చేయడం జరుగుతుంది అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి వీడియోలో. ఎందుకు అంటే ఈ మధ్య దీంట్లో ఒక లేటెస్ట్ అమెండ్మెంట్ జరిగింది. డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయినా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయినా అది మీ స్లాబ్ రేట్స్లోనే రెగ్యులర్ బేసిస్ మీద ట్యాక్స్ చేయడం జరుగుతుంది. లేటెస్ట్ అమెండ్మెంట్స్ ప్రకారంగా డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్కి మీకు ఇండెక్సేషన్ బెనిఫిట్స్ ఇవ్వడం అనేది జరగదు. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న రకరకాల సెక్యూరిటీస్కి రకరకాలుగా ఏర్పడే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎంత అండ్ వాటిని ఎలా ట్యాక్స్ చేస్తారు అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. స్క్రీన్ మీద చూసే టేబుల్ని జాగ్రత్తగా చదవండి. సో అసెట్ టైప్ని బట్టి ఈక్విటీ లేదా ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే 1 lakh దాకా ఎగ్జెంప్ట్, దానిపైన వచ్చే ఇన్కమ్పై 10% ట్యాక్స్. అదే ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే 15% ట్యాక్స్. ఒకవేళ అన్లిస్టెడ్ షేర్స్ కానీ బాండ్స్ కానీ గోల్డ్ కానీ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే 20% ట్యాక్స్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే మీ స్లాబ్ రేట్స్ ప్రకారంగా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కేటగిరీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం ఇందాక మాట్లాడుకున్నట్టు అమెండ్మెంట్ ఉంది, ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వడం జరగదు. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయినా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయినా సరే మీ రెగ్యులర్ స్లాబ్ రేట్స్ ప్రకారంగానే ట్యాక్స్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనం ఓన్లీ గెయిన్ అని మాట్లాడుతున్నాం. సపోజ్ మీకు లాస్ వస్తే మీరు ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి, లాస్ వస్తే కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అండ్ మీకు వచ్చిన లాస్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ 8 years దాకా క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఎప్పుడైనా మీకు ప్రాఫిట్ వస్తే దానికి అగెయిన్స్ట్గా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సంవత్సరం ట్రేడింగ్ చేసినా ఏదైనా చేసినా లాస్ వచ్చింది అనుకుందాం. ఆ లాస్ ఖచ్చితంగా ఐటీ రిటర్న్ టైంకి ఫైల్ చేయండి. తర్వాత ఒక 5 years తర్వాత మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. సో అప్పుడు 5 ఏళ్ల తర్వాత మీకు ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ నుంచి ఈ ఇయర్ మీరు ఇంకర్ అయిన లాస్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేసేసుకొని సెట్ ఆఫ్ చేసేసుకొని బ్యాలెన్స్ పైన ఏదైనా మిగిలి ఉంటే దానిపైన మాత్రమే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఈ కాన్సెప్ట్ని సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అంటాం. ఇది చాలా కూల్ కాన్సెప్ట్ అనమాట. కానీ ఇక్కడ కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ కనుక వస్తే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి అగెయిన్స్ట్గా మాత్రమే సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ మాత్రం వెరీ ఫ్లూయిడ్ అనమాట. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి అగెయిన్స్ట్గా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి అగెయిన్స్ట్గా కూడా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి. కానీ స్టాక్ మార్కెట్ ఈకోసిస్టంలో ఇంకొన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి, సచ్ యాజ్ డివిడెండ్ ఇన్కమ్. అంటే షేర్స్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కంపెనీస్ అప్పుడప్పుడు డివిడెండ్స్ అనౌన్స్ చేస్తారు, అది కూడా వాళ్ళకి ఇన్కమే అవుతుంది. అలాగే ఏదైనా బాండ్స్ లేదా ఇంట్రెస్ట్ గివింగ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. సో ఇలాంటి ఇన్కమ్స్ అన్ని కూడా మీ రెగ్యులర్ ఇన్కమ్లోకి యాడ్ అయిపోయి స్లాబ్ రేట్స్ ప్రకారంగానే ట్యాక్స్ అవుతాయి. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అన్న హెడ్ ఉంది, ఆ హెడ్లో ఇన్కమ్ ట్యాక్స్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడిందంతా కూడా టాక్సేషన్ ఫర్ ఇన్వెస్టర్స్, అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు రిసీవ్ చేసుకునే ఇన్కమ్ పై ట్యాక్స్ ఎట్లా కడతాము అని. గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ మళ్ళీ చెప్తాను. నంబర్ 1, అసెట్ని లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంకి హోల్డ్ చేయడంతో అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది అండ్ ట్యాక్స్ రేట్స్ తగ్గుతాయి. ఎప్పుడైనా క్యాపిటల్ లాస్ వస్తే నిరాశపడద్దు, ఎందుకంటే టైంకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయడం ద్వారా మీకు నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే దానికి అగెయిన్స్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్ని స్పెసిఫైడ్ ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, సచ్ యాజ్ ELSS. దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ పొందొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక ఓషన్, అందులో ఎన్నో రకాల డిడక్షన్స్ అండ్ అలవెన్సెస్ ఉంటాయి. వాటి ఫుల్ బెనిఫిట్ తీసుకునే ప్రయత్నంలో మనం ఉండాలి. అండ్ వీటన్నిటికి కూడాను మీరు ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ లేదా అడ్వైజర్ని అప్రోచ్ అవ్వడం బెటర్.
సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళబోతున్నాము, దట్ ఈస్ టాక్సేషన్ ఫర్ ట్రేడర్స్. ఇది ఎందుకు అలాగుంటుంది? ఇప్పుడు ట్రేడర్స్ అయితే ఏముంది, ఇవాళ కొని రేపు అమ్మేస్తారు, రేపు కొని ఎల్లుండి అమ్మేస్తారు. అదే ఇన్వెస్టర్ అయితే ఇవాళ కొని ఒక 6 నెలలు అయ్యాకో, 3 నెలలు అయ్యాకో, 2 నెలలు అయ్యాకో, 3 నెలలు అయ్యాకో అమ్మేస్తారు. సో ట్రేడింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ని మొత్తానికి జస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్గా ట్యాక్స్ చేసేస్తే సరిపోతుంది కదా అని మీకు అనిపించవచ్చు. అక్కడే మీ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఇక్కడ కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ట్రేడింగ్ నుంచి ఇన్కమ్ వస్తే అది క్యాపిటల్ గెయిన్ అవ్వదు. ఇన్కమ్ ట్యాక్స్ లాస్ ప్రకారంగా ట్రేడింగ్ నుంచి వచ్చే ఇన్కమ్ని ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ కేటగిరీలో ట్యాక్స్ చేయబడుతుంది. ఎస్, సో మీరు కనుక ట్రేడర్ అయితే మీరు బిజినెస్ చేస్తున్నట్టు, మీకు వచ్చే ఇన్కమ్ బిజినెస్ ఇన్కమ్ కింద కేటగరైజ్ అవుతుంది. ఎన్నో రకాల ట్రేడింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంట్రాడే ట్రేడింగ్, ఎస్టీబీటీ, బీటీఎస్టీ అంటే బై టుడే సెల్ టుమారో, సెల్ టుడే బై టుమారో, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, తర్వాత కమోడిటీస్లో ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్, రకరకాల ట్రేడింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ టాక్సేషన్ పర్పసెస్ కోసం జస్ట్ 2 హెడ్స్లో క్లాసిఫై చేసింది. నంబర్ 1 వచ్చేసి స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్, నంబర్ 2 నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్. సో స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ అంటే ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్. స్పెక్యులేటివ్ ఎందుకు అయింది అంటే, బేసికలీ మీరు డెలివరీ తీసుకోవట్లేదు, ఇవాళే కొని ఇవాళే అమ్మేస్తున్నారు. ఆ షేర్స్ కొందాం, హోల్డ్ చేద్దాం అనే ఉద్దేశంతో మీరు ఆ కాంట్రాక్ట్స్ ఎంటర్ అవ్వట్లేదు, డెలివరీ తీసుకోవట్లేదు. కాబట్టి ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్ అంతా కూడా స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ కిందనే వస్తుంది. నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ గురించి మాట్లాడితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఇట్లాంటి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో బేసికలీ ఏమవుతుందంటే, మీరు బీటీఎస్టీ కాంట్రాక్ట్స్లో, ఎస్టీబీటీ కాంట్రాక్ట్స్లో మీరు డెలివరీ తీసుకుని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కాబట్టి ఇది నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ కింద వస్తుంది. అప్పుడప్పుడు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ని హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కింద కూడా వాడతారు. అందుకే దీన్ని నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ కేటగిరీ కింద ట్యాక్స్ చేయబడుతుంది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. అదే ఇంట్రాడే ట్రేడింగ్ పై ట్యాక్స్ ఎట్లా కంప్యూట్ చేయాలి అని. ట్యాక్స్ ఎట్లా కంప్యూట్ చేయాలి అన్న దానికన్నా ముందు ఫస్ట్ నా టర్న్ ఓవర్ ఎంత అన్నది ఐడెంటిఫై చేయాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి, ఈ పార్ట్ ఆఫ్ ద వీడియోని. సో బేసికలీ ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మాట్లాడదాం. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఒక 3 కాంట్రాక్ట్స్, మీరు 1 డేలో చేస్తున్న 3 ట్రేడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ట్రేడ్ ఏ, ట్రేడ్ బి, ట్రేడ్ సి. ఒక 1000 షేర్స్, 1500 షేర్స్, 500 షేర్స్ చెప్పున కొన్నారు 15 లక్షలకి, అమ్మారు 18 lakhsకి. అట్ ఎవ్రీ ట్రేడ్ లెవెల్లో చూసుకుంటే ట్రేడ్ ఏలో మీకు 5 lakhs ప్రాఫిట్ వచ్చింది, ట్రేడ్ బి అండ్ ట్రేడ్ సి రెండిట్లో 1.5 lakh లాస్ వస్తే ఇంకో దాంట్లో 50,000 లాస్ వచ్చింది. సో ఓవరాల్గా మీరు 3 lakhs ప్రాఫిట్లో ఉన్నారు ఈ పర్టికులర్ ట్రేడ్లో. సో నార్మల్గా ఏ బిజినెస్కైనా సరే టర్న్ ఓవర్ అంటే సేల్స్. సో మనం తీసుకునే ఎగ్జాంపుల్లో మీ టోటల్ సేల్ వాల్యూ 18 lakhs అంటే టర్న్ ఓవర్ 18 lakhs అవుతుందా అంటే కాదు. సో ఇక్కడ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ కంప్యూటింగ్ ట్యాక్సెస్ ఆన్ ఇంట్రాడే ట్రేడింగ్, ఇన్కమ్ ట్యాక్స్ లాస్ ప్రకారంగా టర్న్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు ది అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే మీకు యాక్చువల్లీ ఒక కాంట్రాక్ట్లో 3 lakhs ప్రాఫిట్ వచ్చి ఇంకా 2 కాంట్రాక్ట్స్లో 1.5 lakh and 50,000 లాస్ వచ్చింది. కానీ దాని అబ్సల్యూట్ వాల్యూస్ తీసుకోవాలి. అంటే 1.5 lakh లాస్ వచ్చినా అది నెగిటివ్ నెంబర్ అయినా దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. 50,000 కాంట్రాక్ట్ సిలో లాస్ వచ్చినా అది నెగిటివ్ నెంబర్ అయినా దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. అంటే 5 lakhs ప్లస్ 1.5 lakh ప్లస్ 50,000 టోటల్ 7 lakhs ఇస్ ద టర్న్ ఓవర్ అని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, నేను రోజు ఎన్నో ట్రేడ్స్ చేస్తాను, అలాంటప్పుడు ఇవన్నీ నేను ఎలా కంప్యూట్ చేయగలను అని మీకు భయం కూడా వేయొచ్చు. సో మీరు యాక్చువల్లీ పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మీ బ్రోకర్ మీకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్ చేస్తారు, మీకు ఇస్తారు ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి. నేను జస్ట్ మీ అండర్స్టాండింగ్ పర్పసెస్ కోసం మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఇలా కంప్యూట్ చేసిన టర్న్ ఓవర్పై ట్యాక్స్ ఎలా కట్టాలి అంటే మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నంబర్ 1 ఆప్షన్ ఏంటి అంటే, మీ టర్న్ ఓవర్ కనుక 2 crores ఎక్సీడ్ కాలేదు, 2 crores కన్నా తక్కువే ఉంది మీ టర్న్ ఓవర్ అంటే మీ టోటల్ టర్న్ ఓవర్పై 6% ఇన్కమ్ అనుకుని దానిపైన ట్యాక్స్ కట్టేయచ్చు. సెకండ్ ఆప్షన్ లేదు, నాకు అట్లా ప్రిజంప్టివ్గా అజ్యూమ్ చేసుకుని వెళ్ళాలనుకోవట్లేదు అంటే మీరు ప్రాపర్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకుని, బ్యాలెన్స్ షీట్ వేసుకుని, ఎక్స్పెన్సెస్ని డిడక్ట్ చేసుకుని ఎంత ప్రాఫిట్ వస్తుందో దానిపైన ట్యాక్స్ కట్టొచ్చు. ఇక్కడ శాలరీ క్లాస్కి బిజినెస్ క్లాస్కి నేను డిఫరెన్స్ చెప్తాను.
శాలరీడ్ క్లాస్ అంటే శాలరీడ్ పీపుల్ అయితే ఎంత శాలరీ వస్తుందో దాన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్గా కన్సిడర్ చేసి దాని మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అదే బిజినెస్ చేస్తున్నట్లయితే అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ట్రేడింగ్ బిజినెస్ కింద క్లాసిఫై అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ లాస్లో. సో బిజినెస్ చేస్తున్నట్లయితే టోటల్ టర్న్ ఓవర్ ఆర్ బిజినెస్ ఇన్కమ్ నుంచి రెవెన్యూ నుంచి ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేసుకుని ప్రాఫిట్ వస్తేనే ట్యాక్స్ కట్టాలి. సో ఎన్ని రకాల ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేసుకోవచ్చు అంటే అదొక పెద్ద లిస్టే ఉంది. మీరు ఆఫీస్కి కట్టే రెంట్ తీసుకోవచ్చు, మీ ఆఫీస్లో స్టాఫ్కి పే చేసే శాలరీస్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ రెడ్యూస్ చేసుకోవచ్చు, మీరు ఏమైనా ల్యాప్టాప్స్ కొన్నారు, ఫర్నిచర్లు కొన్నారు, టేబుల్స్, చైర్స్, ఏసీస్ కొన్నారంటే వాటి ఎక్స్పెండిచర్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే పోస్టేజ్ అండ్ కొరియర్, స్టేషనరీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవచ్చు. మీరు ఏవైనా ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్కి సబ్స్క్రిప్షన్స్, మెంబర్షిప్స్ కట్టారు అంటే వాటి ఎక్స్పెన్సెస్ని డిడక్షన్ కింద తీసుకోవచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన ఎన్నో రకాల ఎక్స్పెన్సెస్ ఉంటాయి, క్లియరింగ్ ఛార్జెస్ అని, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని, వీటన్నిటిని కూడా డిడక్షన్ కింద తీసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా మీరు మీ ట్రేడింగ్ కోసం ఏమైనా లోన్ తీసుకున్నారు, వడ్డీకి డబ్బులు తెచ్చుకుని ట్రేడ్ చేస్తున్నారంటే ఆ ఇంట్రెస్ట్ని కూడా మీరు మీ ఎక్స్పెండిచర్ కింద డిడక్ట్ చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా మీ ట్రేడింగ్ బిజినెస్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పెన్సెస్ ఉన్నా కూడా వాటిని డిడక్షన్ కింద చూపించుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడాలి, అదే ట్యాక్స్ ఆడిట్. ట్రేడింగ్ చేసే వాళ్ళకి నార్మల్లీ ట్యాక్స్ ఆడిట్ అప్లై అవుతుందా అవ్వదా అన్న ఒక క్వశ్చన్ ఎప్పుడు ఉండిపోతుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ ఆడిట్ అంటే ఏంటి అంటే, ట్యాక్స్ ఆడిట్ అప్లై అయితే కనుక సింపుల్గా ఐటీ రిటర్న్ వేసేసినా అంటే సరిపోదు. బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయించుకుని మీ ప్రతి ట్రాన్సాక్షన్ని ఒక సిఏ చేత రివ్యూ చేయించుకుని అన్నీ కరెక్టే ఉన్నాయని వాళ్ళ చేత సర్టిఫికేట్ తెచ్చుకొని దాంతోపాటు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అప్లోడ్ అవ్వాలి. సో అదే ట్యాక్స్ ఆడిట్ అనమాట. సో ట్యాక్స్ ఆడిట్ ఎప్పుడెప్పుడు అప్లై అవుతుంది ట్రేడింగ్ చేసే వాళ్ళకి అంటే, నంబర్ 1, మీరు ప్రిజంప్టివ్ టాక్సేషన్ కింద వెళ్ళారు అంటే మీ టర్న్ ఓవర్ 2 crores కన్నా తక్కువే ఉంది. సో ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక 6% పైన ట్యాక్స్ కడితే సరిపోతుంది అనుకున్నాం. సో మీరు ప్రిజంప్టివ్ టాక్సేషన్ కింద వెళ్ళారు కానీ మీరు 6% కూడా కట్టాలనుకోవట్లేదు, మీరు ఏ 2%, 3% కట్టాలనుకుంటే అప్పుడు ట్యాక్స్ ఆడిట్ చేయించుకుంటేనే ఈ లోవర్ లిమిట్ మీరు కోరుకుంటున్న 2%, 3% మాత్రం మీరు ట్యాక్స్ ఆడిట్ చేయించుకుంటేనే అప్లై అవుతుంది. సెకండ్, మీకు ట్రేడింగ్ నుంచి లాస్ వస్తే ఈ ట్యాక్స్ ఆడిట్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. థర్డ్, ఇప్పుడు అంటే మీరు ట్రేడింగ్ చేస్తున్నారు, 2 crores కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ వచ్చింది, 10 crores కన్నా తక్కువే ఉంది టర్న్ ఓవర్ కానీ 2 crores కన్నా ఎక్కువ ఉంది, అండ్ మీరు ప్రిజంప్టివ్ స్కీమ్ ఆఫ్ 6%కి వెళ్ళాలనుకుంటున్నారు, 6% మాత్రమే చూపించాలనుకుంటున్నారు, అలాంటప్పుడు కూడా ట్యాక్స్ ఆడిట్ అప్లై అవుతుంది. ఇదంతా కాదు, మీ టోటల్ టర్న్ ఓవరే 10 crores ఎక్సీడ్ అయిపోయింది అనుకుందాం. మీరు చిన్న ప్లేయర్ కాదు మార్కెట్లో, యు ఆర్ బిగ్ ప్లేయర్ అండ్ 10 crores కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయిపోయింది అంటే ఇంకా మీకు చాయిస్ లేదు. మీకు ప్రాఫిట్ వచ్చినా మీకు లాస్ వచ్చినా మీరు ఖచ్చితంగా ఒక సిఏ చేత ట్యాక్స్ ఆడిట్ చేయించుకునే మీ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ట్రేడర్స్కి కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కరెక్ట్గా టైంకి ఫైల్ అవ్వాలి. అలా ఫైల్ అయితేనే ట్రేడింగ్లో వచ్చిన లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకుని అట్లీస్ట్ సెట్ ఆఫ్ బెనిఫిట్ పొందొచ్చు. సో ఇప్పుడు మనము ఈ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ప్రొవిజన్స్ ట్రేడింగ్ ఇన్కమ్ చేసే వాళ్ళకి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో బేసికలీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ట్రేడింగ్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో అది స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ అండ్ నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ 2 కేటగిరీస్లో క్లాసిఫై అవ్వడం జరిగింది. స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ నుంచి మీకు ఏమైనా లాస్లు వస్తాయి అంటే, స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ వచ్చింది అంటే అది 4 years దాకా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ నుంచే ఈ లాస్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4 yearsలో కూడా మీకు స్పెక్యులేటివ్ బిజినెస్ నుంచే ప్రాఫిట్స్ రావాలి ఈ లాస్ని సెట్ ఆఫ్ చేసుకోవాలి అంటే. అదే మన నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ హెడ్ అయితే లాస్ ఏదైనా వస్తే అది నెక్స్ట్ 8 yearsకి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ శాలరీస్ తప్ప వేరే ఏ బిజినెస్ హెడ్ నుంచి ఇన్కమ్ వచ్చినా ఈ నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను, లెటర్స్ ఏ మీకు ఇయర్ ట్రేడింగ్ చేస్తే ఒక 50,000 rupees నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ వచ్చింది అనుకుందాం. సో 50,000 లాస్ వచ్చింది. మీకు బ్యాంక్ నుంచి ఒక 5 లక్షలు ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది అనుకున్నాం. సో అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేసేది, నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ కాబట్టి ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్లో అయినా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. కాబట్టి 50,000 లాస్ని ఈ 5 లక్షలు ఇంట్రెస్ట్ ఇన్కమ్తో సెట్ ఆఫ్ చేసుకుంటే కరెంట్ ఇయర్లోనే మీ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 4,50,000కి పడిపోతుంది. దీన్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ నంబర్స్ ప్రకారంగా. సో ఇప్పుడు దాకా మనం చూసింది ఒకసారి సమరైజ్ చేసుకుందాము. స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ అయితే కనుక 4 yearsే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ దాని స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్కి అగెయిన్స్ట్గా మాత్రమే సెట్ ఆఫ్ చేసుకోవచ్చు.
అదే నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ అయితే కనుక దాన్ని 8 ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ శాలరీ తప్ప వేరే ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్ నుంచి అయినా సరే దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ రెండిటికి ముఖ్యమైన అంశం ఏది అంటే ఖచ్చితంగా టైంకి మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్నది ఫైల్ అవ్వాలి. సో మీరు ప్రిజంప్టివ్ ఇన్కమ్కి ఆప్ట్ చేసుకోవట్లేదు, పిఎన్ఎల్ వేసుకుంటా, బ్యాలెన్స్ షీట్ వేసుకుంటా అంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంలో ఏం తప్పులేదు. ఎందుకంటే ఇవి చాలా ఇంట్రికేటెడ్ నీష్ కాన్సెప్ట్స్, ఎన్నో న్యూయన్సెస్ ఉంటాయి. ప్రతి ట్రేడర్కి, ప్రతి కామన్ మ్యాన్కి ఇవన్నీ తెలిసి ఉండవు అని నేను అనుకుంటున్నాను. ప్లస్ మీరు ఏమైనా ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేసుకోవాలి, క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అన్ని రిసీట్స్, బిల్స్ డాక్యుమెంట్ చేసి పెట్టుకోవడం అనేది ఒక అలవాటు చేసుకోండి. ఏం కొన్నా, దేనికి కట్టినా అది మీకు ఎక్స్పెండిచర్గా వర్కౌట్ అవ్వాలి, మీ డిడక్షన్ క్లెయిమ్ చేయాలి. ట్యాక్స్ ఆడిట్ అప్లై అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా మీ సిఎస్ నాకు బిల్స్ చూపించండి అని అడుగుతారు. ఏది పడితే అది ఎక్స్పెండిచర్ కింద డిడక్షన్ ఇవ్వలేరు కాబట్టి. అండ్ మొత్తానికి ఈ ట్రేడింగ్ ఏదైతే బిజినెస్ ఇన్కమ్ అవుతుందో దాని మీద నేను ట్యాక్స్ కట్టాలి అంటే అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద బేసిక్ క్వశ్చన్, ఏ రేట్ ఆఫ్ ట్యాక్స్ కట్టాలి అన్న క్వశ్చన్ వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే మీ టోటల్ ఇన్కమ్ ఏదైతే ఏ స్లాబ్లో అయితే పడుతుందో ఆ స్లాబ్ కిందనే మీరు ట్యాక్స్ అవ్వడం జరుగుతుంది ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ట్యాక్సింగ్ ట్రేడింగ్ విచ్ ఇస్ అ బిజినెస్ ఇన్కమ్ అనమాట. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేది సమరైజ్ చేసుకోవాలి అంటే స్టాక్ మార్కెట్ ఈకో సిస్టంలో 2 రకాల ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. ఒకళ్ళు ఇన్వెస్టర్స్ అయితే ఇంకొకళ్ళు ట్రేడర్స్. ఇన్వెస్టర్స్కి వర్తించే కాన్సెప్ట్స్ ఏంటి అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్. మీరు అసలు ఎంతకాలం హోల్డ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మీరు ఏ కేటగిరీలో పడతారు, ఎంత ట్యాక్స్ కడతారు అనేది డిటర్మైన్ అవుతుంది. మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏమైనా వస్తున్నాయి లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్కి ఎక్స్పోజ్ అయి ఉన్నారు అంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ మీకు లభిస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే కొన్నారో మీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏదైతే ఉందో, మీ పర్చేస్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేసుకొని 2 ఏళ్ల క్రితం కొని ఉండొచ్చు, 3 ఏళ్ల క్రితం కొని ఉండొచ్చు, 5 ఏళ్ల క్రితం కొని ఉండొచ్చు, ఎప్పుడు కొంటే అప్పుడు ఇవాళ కొంటే దానికి ఎంత ఖర్చు అయ్యేది అన్న వాల్యూ అరైవ్ అవ్వడమే మన ఇండెక్సేషన్ కాన్సెప్ట్. దానివల్ల ఎంతో కొంత మీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ పెరిగి మీ గెయిన్స్, ట్యాక్స్లు అన్నవి తగ్గుతాయి. ఇది కాకుండా మన స్టాక్ మార్కెట్ ఈకో సిస్టంలో ఇన్వెస్టర్స్కి డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది, బాండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. వీటన్నిటిని కూడా మీరు రెగ్యులర్ స్లాబ్ రేట్స్ ప్రకారంగానే ట్యాక్స్ అవుతాయి అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. యాజ్ అన్ ఇన్వెస్టర్ మీకు ఏమైనా లాస్లు వచ్చినా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, 8 ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ మాత్రం ఖచ్చితంగా ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి మాత్రమే సెట్ ఆఫ్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఇస్ వెరీ ఫ్లూయిడ్, దేంతోనైనా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ లేదా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రెండింటితోనూ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ట్రేడర్స్ టాక్సేషన్ విషయానికి వస్తే ఎన్ని రకాల కాంట్రాక్ట్స్ ఉన్నా బేసికల్గా ఇది స్పెక్యులేటివా, నాన్ స్పెక్యులేటివా అన్న హెడ్స్లో మాత్రమే క్లాసిఫై అవుతాయి. స్పెక్యులేటివ్ అంటే ఇంట్రాడే ఈక్విటీ కాంట్రాక్ట్స్ అండ్ నాన్ స్పెక్యులేటివ్ అంటే మన F&O కాంట్రాక్ట్స్. స్పెక్యులేటివ్ బిజినెస్ లాసెస్ ఏమైనా వస్తే అది 4 ఇయర్స్ మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అండ్ స్పెక్యులేటివ్ బిజినెస్ గెయిన్స్ నుంచి మాత్రమే అది సెట్ ఆఫ్ చేసుకోగలం. అదే నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్లు ఏమైనా వస్తే అది 8 ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అండ్ శాలరీస్ తప్ప ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి అయినా కరెంట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా టర్న్ ఓవర్ కంప్యూటేషన్ అనేది ఈ ట్రేడింగ్ ఎక్స్పోజర్ ఉన్న ట్యాక్స్ పేయర్స్కి చాలా ఇంట్రెస్టింగ్. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ప్రాఫిట్స్ తీసుకోవాలి అని మనం మాట్లాడుకున్నాం. ట్యాక్స్ ఆడిట్స్ ఎప్పుడు అప్లై అవుతాయి, ఎప్పుడు అప్లై కావు, 6% ప్రిజంప్టివ్ స్కీమ్ కింద ఈజీగా ట్యాక్స్ కట్టేయచ్చు అన్న కాన్సెప్ట్ కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పటిదాకా ఇవన్నీ మాట్లాడుకున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టైంకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది వేయాల్సిందే. ఇప్పుడు మనం జూన్లో ఉన్నాము, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సీజన్ జూన్, జూలై మనందరికీ తెలిసిందే. సో ఏ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయాలో కూడా ఒకసారి డిస్కస్ చేసి పెట్టుకుందాము. సో మీరు ఇన్వెస్టర్ అయితే కనుక ఎటువంటి ట్రేడింగ్ ఇన్కమ్ లేదు, ప్యూర్లీ ఇన్వెస్టర్ అయితే క్యాపిటల్ గెయిన్స్ ఏమైనా ఉంటే ITR 2 ఫామ్ వేయాలి. లేదు నేను ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్ రెండు అయితే ITR 3 వేయాలి. ఇన్వెస్టర్ కమ్ ట్రేడర్ అయి ఉండి ట్రేడింగ్ ఇన్కమ్ పై విచ్ ఇస్ యువర్ బిజినెస్ ఇన్కమ్ దానిపై ప్రిజంప్టివ్ టాక్సేషన్ ఆప్ట్ చేసుకుంటున్నట్లయితే ITR 4 వేయాలి. లేదు ఇన్వెస్టర్ ట్రేడర్ కాంబినేషన్ కాదు, నేను ప్యూర్లీ ట్రేడర్ అనుకుంటే ప్రిజంప్టివ్ టాక్సేషన్కి ఆప్ట్ చేసుకుంటున్నట్లయితే ITR 4 వేయాలి. లేదు ప్రాపర్గా P&L బ్యాలెన్స్ షీట్ మొత్తం వేస్తాను అంటే ITR 3 వేయాలి.
ఇవన్నీ కాకుండా మీకు ట్యాక్స్ ఆడిట్ అప్లై అయితే ట్యాక్స్ ఆడిట్ ఫార్మ్స్ కూడా ఫిల్ చేయాలి. సో అది మన లెందీ లాంగ్ వీడియో ఆన్ టాక్సేషన్ ఇన్ ద స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ టాక్సేషన్ పై ఎన్ని రకాల ట్యాక్సులు కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎంత కట్టాలి అన్న మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెటర్నిటీకి షేర్ చేయండి. ఇంత పెద్ద వీడియో మీరు నాతో ఇంతసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ. గ్రోకి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే పెట్టుబడి సరళమైనది. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.